హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, మనిషి ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు, మనిషి లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. ఇది ఇలాగా, అది అలాగా, అది అలాగా, ఇది ఇలాగా, లేనప్పుడు ఊసులాడుకుంటారు. ఎందుకండి మనకు లేనప్పుడు ఎవరైనా పెట్టి మన ఆదరిస్తే అన్నీ బాగుంటాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలాగా వచ్చాము కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంటే మన దగ్గర డబ్బు ఉన్నది అందరూ ఆదరిస్తారు, కానీ మన దగ్గర లేనప్పుడు ఎవరైనా ఆదరించారా, ఎవరైనా చూసారా మనల్ని? ఎవరూ చూడలేదు, ఎవరు ఆదరించలేదు. ఏంటి నిన్ను ఎవరు ఆదరించారో, మిమ్మల్ని ఎవరు ఆదరించారో వాళ్ళని నమ్మితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ మీదే ఏదో చెప్పి ఏదో చేసి ఇది ఇలాగా, అది అలాగా, అది ఇలాగా, ఇది అలాగా అని ఆ మనిషిని ఇంకా కింద తొక్కేద్దాము అనుకుంటే ఆ పాపం అనేది వాళ్ళకే తగులుతుంది. అంతే, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా మాట్లాడితే ఆ పాపం అనేది వాళ్ళకే తగులుతుంది. ఆ దేవుడే ఉన్నాడు, భగవంతుడే ఉన్నాడు. ఏంటి అంతా సృష్టించింది అంతా దేవుడే. ఆ దేవుడే చూస్తాడు. నాకు చిన్నప్పటి నుంచి కష్టాలేనండి, చిన్నప్పటి నుంచి కష్టాలే. ఆ నీతి లేని దేవుడికి కూడా అస్సలు నీతి లేదు. ఎందుకు ఈ మనిషిని చిన్నప్పటి నుంచి కష్టాలు పెట్టాలా అని కూడా కొంచెం కూడా సానుభూతి లేదు. చిన్నప్పటి నుంచి కష్టాలే ఇస్తున్నాడు, ఇప్పటికీ కష్టాలే పెడుతున్నాడు. ఎందుకు? ఏ జన్మలో ఏం పాపం చేశానో నాకైతే అర్థం అవుతూ ఈ జన్మలో మాత్రం బాగా చూపించేస్తున్నాడు నాకు. ఏం చేసుకుంటాం మరి, ఏం చేస్తాం మరి, కర్మ అనుకోవాలంతే. ఏంటి మంచి చేసినా సెడ్ అనుకుంటున్నారు ఈ రోజుల్లో. మంచికి వెళ్ళా సెడ్ అనుకుంటున్నారండి. నేనైతే అలాగ అనుకోను, ఎందుకంటే అందరూ నవ్వాలనుకుంటాను. అలా జరుగుతుందండి. చెప్పలేను ఇంకా. నా విషయంలో అలా జరుగుతుంది.